మీకుందా విశ్వాసము? ఉంది. ప్రతి వానికి దేవుడు ఇచ్చాడంట. ఒక ఆవగించేంత విశ్వాసం ఉందంట మీకు. ఉన్నవాడు ఏం చేయాలంట? ఊరుకోవద్దంట, పలకాలంట. ఏం పలకాలంట? ఈ కమ్మలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడునని చెప్పినప్పుడు అది నీకు లోబడును. అది నీకు లోబడును అంటే ఆ విశ్వాసం నీలో ఉందంట, కానీ మనం చెప్పట్లేదంట. వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. మనం దాన్ని వాడట్లేదండి. యూఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఆ విశ్వాసాన్ని వాడట్లేదు. కెన్ యూ యూజ్ ఇట్? అయితే విశ్వాసాన్ని వాడదామండి. చెప్పాలా? ఈ రోజు నా మేలుకరంగా జరుగును గాక. నా జీవితంలో నా కుటుంబం చూడు, నా ఏ తెగులు నా గుడారము సమీపించకూడదు, అపాయమేమీ రానే రాకూడదు. అంతే ఆజ్ఞాపిస్తున్నా యేసు నామములో అని చెప్పిన తర్వాత చూడండి, దింబ తిరగాల మీకు. ఇంకో మాట చెప్తా నెక్స్ట్. బట్ విచ్ ఆఫ్ యూ హ్యావింగ్ ఏ సర్వెంట్, మీలో పనోడు ఉంటే plowing or feeding cattle will say unto him by and by when he is come from the field, go and sit down to meat. చూడండి నెక్స్ట్ వచ్చే ఏమంటాడు చూడమ్మా. he thank servant, అమ్మా నువ్వు పని చేసావురా, థ్యాంక్ యూ అంటాడు. పనోడితో థ్యాంక్ యూ అని చెప్తాం పనోడికి. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ విశ్వాసాన్ని ఒక పనివాడితో పోలుస్తున్నాడు. విశ్వాసాన్ని ఒక పనివాడితో పోలుస్తున్నాడు. వాడుకోవట్లంట మనము. నాకు పరిచారం విశ్వాసం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నీకు పరిచారము చేయడానికి. ఆమేన్. ఇక్కడ ఏమంట? For we have which have believed to enter the rest, as he said, as I have sworn in my wrath, if they shall enter into my rest. Although ఎందుకంటే although the works were finished అంట, క్రియలన్నీ ఆయన సమాప్తం చేశాడంట. ఎప్పుడు? యేసు. బిఫోర్ ద ఫౌండేషన్ అంట. జగత్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్ పునాదులు వేయబడక ముందు. ఆమేన్. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చూడండి, నేను ఒకే రోజు ఎదగలే, నేను ఇంకా ఎదుగుతూనే ఉన్నా. ఎప్పుడు ఎదుగుతాను? ఎప్పుడైతే నాకు రెవల్యూషన్ వస్తుందో అప్పుడు ఎదుగుతా అంట. ఆయన అప్పుడు కొత్తగా చేయడంట, అన్ని చేసేసాడంట. బట్ ద రెవల్యూషన్ మేక్స్ ద డిఫరెన్స్. కానీ ప్రత్యక్షత మన జీవితంలో భిన్నత్వం తీసుకొని వస్తుందండి. ఆమేన్. ఆమేన్. ఇది విశ్వాస వాక్కు అంట. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఇదంతా కూడా విశ్వాస వాక్కు అండి. దట్ వి ప్రీచ్ అంటాడు. మనం ప్రకటించినది దిస్ విశ్వాస వాక్యమే. ఆమేన్. నేను ప్రకటించు చూడు, గాడ్ వాంట్స్ టు ప్రీచ్ వాట్ యు ప్రీచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. దేవుడు చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా విశ్వాసభరితమైనటువంటి వాక్యమనే ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈ విశ్వాసం అనే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలంటే యు గాట్ టు స్టోర్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి. హృదయంలో పెట్టుకోవాలంట. ఆమేన్. హృదయంలో. ఆమేన్. నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. వావ్ మ్యాన్. ఆమేన్. ఏమన్నా చేయమన్నాడా? కొండలెక్కమన్నాడా? గుట్టలెక్కమన్నాడా? ఉపవాసం చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? ఏమన్నా అన్నాడా? ఏమీ లేదు. హృదయంలో విశ్వసించి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఎందుకు లేపడ్డాడు? మన నీతిమంతులుగా చేసిన తర్వాత లేపబడ్డాడంట. ఆమేన్. మృతులలో నుండి లేపాడు అని విశ్వసించిన మరుక్షణము నీకు రక్షణ అంట. ఆమేన్. ఆమేన్. ఒక చోట చూడండి, ఒక చోట ఎక్కడంటే మార్క్ 6, మార్కు సువార్త 6వ అధ్యాయం. ప్రాబ్లం ఏంది? a prophet is not honored in his place, in his own place. తన యొక్క సొంత దేశంలో సొంత ప్రజల ఎదుట ఒక ప్రవక్త గణపరచబడ్డాడు. చేసిన తర్వాత నెక్స్ట్ వర్డ్, and he could there do no mighty works save that he laid his hands upon a few sick folk and healed them. ఇప్పుడు యేసు ప్రభువు కదా, మాట పలికితే అయిపోవాలి కదా. కానీ ఆయన అంటాడు ఇద్దరు ఏకీభవించాలంట. విశ్వాసానికి ఏం చూసి ఏం చేయండి? ఆశ్చర్యం వేసిందంట. ఇది ఏందిరా ఇన్ని చేస్తున్నా వీళ్ళ అవిశ్వాసం గొప్పదే. అవిశ్వాసం వల్ల ఈయన చేయలేకపోయాడంట. అవిశ్వాసం వల్ల. కొంతమంది ఉట్టిగే ప్రేయర్కి వస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఏదో అవుతుందో చూద్దాం. కానీ ఒక నిశ్చయతతో వస్తే, నేను నిశ్చయతో ఉన్నాను, చెయ్యి పెట్టిన మరుక్షణం ఖతం. ఆమేన్. ఆమేన్.
నిశ్చయత రావంట. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు లేపేశాడంట యేసు ప్రభు. ఎందుకు? ఆయన ఫెయిత్ ఉంటుంది, ఏముంటుంది, ఇంకేముంటుంది, అప్పుడు ఈయన ఫెయిత్ పనిచేస్తుందంట. నిశ్చయత ఇంది ఉందంట. కానీ ఇద్దరు ఏకీభవించాలంట. ఇద్దరు ఏకీభవించాలంట. వచ్చేవాడు ఇప్పుడు చూడండి, చూడండి. అగైన్ ఐ సే టు యు దట్ ఇఫ్ 2 of you shall agree on, ఈ భూమి మీద అంట, ఇది బుర్ర తిరిగిపోవాలి నీకు అంతే. దిమ్మ తిరిగిపోతుంది. ఈ వచనం ఏదో సామాన్యమైన వచనం కాదు. యేసు ప్రభు చెప్పాడు. ఆయన అబద్ధాలు చెప్తాడా? కెన్ హీ లై? యేసు ప్రభు ఎన్నడైనా అబద్ధం చెబుతాడండి? కెన్ హీ లై? అబద్ధం ఆడగలడా? లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు లై. అసాధ్యమైంది. ఆయన అబద్ధం ఆడడానికి అది అసాధ్యమైన విషయం. మనం ఏదో క్యాజువల్ గా చదివేస్తాం కానీ, again I say unto you that if 2 of you shall agree on earth as touching anything that they shall ask, it shall be done. Amen. Amen. Done for them of my Father which is in heaven. ఎంత పవర్ఫుల్ వచనం. హల్లెలూయా. దొరుకునని మీతో చెప్పుచున్నా అంటాడు. Amen. ఇద్దరు కావాలంట, ఆయనకి ఇద్దరు ఏకీభవించాలంట. వెన్ యూ ప్రే, ఇద్దరు ఏకీభవించి ప్రే చేశాను అనుకోండి, దేవా ఇది మీరు చేసినందుకు మీకు వందాలి దేవా, ఇంకోడు అవుతుందంటావా అంటే మన నిశ్చయత ఆయన మాట మీద ఉండాలంట. ఆయన చెప్పిన మాట. Amen. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ద వన్ హూ ప్రామిస్, ద వన్ హూ స్పోక్. వాగ్దానం చేసిన వాడు, మనకు మాట ఇచ్చిన వాడు ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కెనెత్ హెగిన్ దగ్గర ఇద్దరు ఆయన ఫెయిత్ గురించి విన్నారంట. బాగా వినేదంట. ఒక అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ చూశాడంట ఆ అబ్బాయిని. ఇద్దరు స్పెషలిస్ట్ అంట, ఒక డాక్టర్ అంట. ఇద్దరు చూసి ఆ అబ్బాయి పని అయిపోయింది. 9 సంవత్సరాలంట, 9 years. ఆ అబ్బాయి పని అయిపోయింది. ఆ అబ్బాయి కిడ్నీలు పనిచేయట్లే, ఏం పని చేయట్లే, ఇంకా ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు అనగానే వాళ్ళ మొహం మీద ఎటువంటి చలనం లేదంట. డాక్టర్లు అనుకున్నారంటే వీళ్ళకి షాక్ వేసిందేమో, వీడికి విభ్రాంతి ఉందనేమో, ఏం చేయలేకపోతాడు పాపం అనుకున్నారంట. కానీ వీళ్ళు అన్నారంట నా కొడుకు చచ్చిపోడు. అప్పుడు అనుకున్నారంటే వీడికి మెంటల్ ఎక్కింది, వీళ్ళిద్దరికి వినీష్ ఆ మాట విని అనుకుంటారంట డాక్టర్లు. కానీ నా కొడుకు చచ్చిపోడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటుందంటే, ఆయన్నే మా హిమ్సెల్ఫ్ చదువు, ఆయనే మన బలహీనతలను వహించుకొని, ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించినని, ఆయన మన రోగములు భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆయన పొందిన దెబ్బల వలన మనం స్వస్థత నొందితిమి అని అనుకున్నారంట. అంటే డాక్టర్ అన్నట్టు వీళ్ళకి ఏదో అయింది అనుకున్నారంట. డాక్టర్ అంట డోంట్ యు అండర్స్టాండ్, కిడ్నీలు అయిపోయినాయి, పనిచేయట్లే, మూత్రపిండాలు పనిచేయట్లేదు, పనిచేయట్లే కిడ్నీలు. వాళ్ళ ఐసీయూలో పెట్టారంట. వీళ్ళ అమ్మేమో పొద్దున వెళ్ళేదంట, కొంచెంసేపు 10 నిమిషాలు చూసి వచ్చేసారంట. తండ్రి ఏమో రాత్రి వెళ్ళాలంట. వెళ్ళి నీకు నిద్ర రాకపోతే చూడమ్మా, అబ్బాయితో అంట, నీకు నిద్ర రాకపోతే ఈ మాట చెప్పు అన్నంట. హీ హిమ్సెల్ఫ్ టుక్ మై ఇన్ఫర్మిటీస్. తనకు తానుగానే నా ఒక రోగములు భరించాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన చెప్పు అన్నట. నిద్ర రాకపోతే ఆ అబ్బాయి చెప్తూ ఉన్నా అంటే నిద్ర లేచి చెప్పడానికి చెప్తూ ఉన్నా అంటే 3వ దినమున డిశ్చార్జ్ చేశారంట. కిడ్నీలు అంతా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయంట, అన్ని సెట్ అయిపోయిందంట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన మాటలో జీవం ఉంది. ఆమేన్. ఆయన మాటలోనే నిజమైన జీవము. ఆమేన్. మనం ఆ నిర్ధారణ నీ హృదయంలో రావాలంట. అంతే కథం. ఎవ్వడేమనుకున్నా సరే ఆయన మాటనే సత్యము. ఆమేన్. ఆమేన్. ఆయన మాటనే నాకు జీవము అనుకోవాలంట. ఆమేన్. ఫైనల్. ఆమేన్. ఎవ్వడేమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఆమేన్. ఆయన మాట చెప్తున్నా అదే కథం అంతే. ఆమేన్. ఎవ్వడేం చెప్పినా, ఏ స్థితిగతి ఏం చెప్పినా ఆయన మాటే నాకు జీవం. ఆమేన్. అది నా సర్వస్వము ఆయన మాటనే. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Amen. ఆమేన్. See, this is how it is. ఇంతేనండి వాక్యం ఇలా పనిచేస్తుంది.